చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి మన అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి కలపడం కోసం ప్రయత్నం చేస్తారు. యోగి ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ఈరోజు శ్రీకాకుళం జిల్లా నుండి పట్ట చేత పట్టుకొని ఈరోజు విజయవాడ నాడి ఒడ్డున ధర్నా చౌక్ దగ్గర ఆదివాసులు ధర్నా చేస్తున్నారంటే ఇది ప్రభుత్వం వైఫల్యాల వల్ల ఈరోజు ఆదివాసులు రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది. తల్లి లాంటి ఐటీడీఏ నుండి ఆదివాసులు దూరం చేసి ఈ యొక్క రాజకీయ పార్టీ నాయకులంతా కూడా హుషారుగా హ్యాపీగా ఈ కారులంటూ తిరుగుతూ ఉన్నారు. గత ప్రభుత్వము కనీసము ఎటువంటి ఆలోచన విధానం లేకుండా జిల్లాలు విభజన చేసినలో ఏదైతే సీతంపేట ఐటీడీఏ పార్తీపురం మన్యంలో కలిపిన తర్వాత అక్కడ కూడా పార్తీపురం మన్యంలో ఒక ఐటీడీఏ ఉంది. ఒకే జిల్లాకు 2 ఐటీడీఏలు కేటాయించారు. శ్రీకాకుళం జిల్లాలో సుమారుగా 16 మండల ఆదివాసులు సుమారుగా 2 లక్షల మంది ఆదివాసులకి ఐటీడీఏ లేకుండా చేశారు. ఈరోజు ఆ రోజు నుంచి జిల్లాల విభజన దగ్గర నుండి నేటి వరకు అనేకమైన ఉద్యమాలు చేస్తున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. మొన్నను ఏదైతే ఎలక్షన్ క్యాంపింగ్లో ఎలక్షన్ ప్రచారంలో ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మేము టీడీపీ ప్రభుత్వం అధికారకు వచ్చిన వెంటనే మేము ఐటీడీఏ ఇస్తామని హామీ ఇచ్చారు. హామీ ఈ రోజు వరకు నెరవేరలేదు. మొన్ననే మా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఐటీడీఏ కోసం ప్రస్తావిస్తే తూతూ మంత్రంగా మేము ఇస్తామంటున్నారు. ఇస్తామని హామీ కాదు, అసెంబ్లీలో తీర్మానం చేసినంత వరకు ఆదివాసీ ఉద్యమం జరుగుతుంది. లేని ఏడల ఢిల్లీ స్థాయి వరకు ఉద్యమం చేసి ఐటీడీఏ సాధించేంత వరకు ఆదివాసీ సంక్షేమ పరిషత్ పనిచేస్తుందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు వంకల మాధవరావు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా నుండి విజయవాడకు వచ్చి ఆదివాసీలు తమ సమస్యల పైన ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఏజెన్సీ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ అనేది ఆదివాసీలకు ఒక పరిపాలన విభాగం, ఆదివాసీలకు అనేక నిధులు సంక్షేమ పథకాలు అక్కడి నుండి ఆదివాసీలకు చెందాల్సినటువంటి ఒక పరిస్థితుల్లో జిల్లాల విభజన అనేది ఒక అశాస్త్రీయంగా చేశారు. శ్రీకాకుళం జిల్లాకు ఐటీడీఏ లేకుండా పోయింది. ఆదివాసీలు తీవ్రంగా అన్యాయానికి గురయ్యారు. మహోత్తర శ్రీకాకుళ సాహితీ గిరిజన రైతాంగ పోరాటం నడిచిన నేల మీద ఆ పోరాట ఫలితంతో ఐటీడీఏలు వచ్చాయి. ఇవాళ ఆ ప్రాంతంలో అక్కడున్న మా శ్రీకాకుళానికి ఐటీడీఏ లేకపోవడం, ఐటీడీఏ కావాలని ఇవాళ ఆదివాసీ సంక్షేమ పరిషత్ చేస్తున్న ఆందోళనకు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కమిటీగా మేము మద్దతు ప్రకటిస్తున్నాం. ఆదివాసీ గ్రామాలన్నీ 5వ షెడ్యూల్లో చేర్చాలి. 170 చట్టం అమలు చేయాలి. ఆదివాసీల న్యాయమైన డిమాండ్స్ నెరవేరేంత వరకు ఆదివాసీ సంక్షేమ పరిషత్ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతును సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాం. ఐటీడీఏ ఏర్పాటు దీనికోసం ధర్నా కోసం అనేది ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు శ్రీకాకుళం డిస్టిక్కి ఒక అమ్మలాంటి ఐటీడీఏ లేకపోవడం చాలా బాధాకరమైన విషయము. అనేకమైన గిరిజన గ్రామాలన్నిటికీ కూడా అభివృద్ధి లేకుండా చాలా వరకు కూడా యథాస్థితిగా ఉండడం జరుగుతుంది. మాకు ఐటీడీ కానీ వచ్చినట్లయితే మాకు అనేక పనులు అనేవి జరుగుతాయి. అనేక ఉపాధి పథకాలు కానీ సంబంధించిన ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేయడానికి అనేది అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మాకు ఇందువలన ఐటీడీ ఏర్పాటు దీనికోసం అనేది ఈరోజు రావడం జరిగింది. విజయవాడ ధర్నాకి అనేది ఐటీడీ ధర్నాకి రావడం జరిగింది. మా శ్రీకాకుళం డిస్టిక్కి ఐటీడీ రావాలని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. మేము శ్రీకాకుళం డిస్టిక్ పాలపట్నం మండలం మారుమూల గిరిజన ప్రాంతం నుంచి వచ్చామండి. మాకు గత ప్రభుత్వం ఈ 13 జిల్లాల విభజన వల్ల మాలో ఉన్న ఐటీడీఏ వేరే డిస్టిక్కి మార్చడం జరిగింది. మేము ఉమ్మడి జిల్లాలకు ఉన్నప్పుడు ఐటీడీఏ ద్వారా పొందిన లబ్ధి అనేది నేడు మా మారుమూల గ్రామాల్లో ఉన్న విద్యార్థులు అందుకోలేకపోతున్నారు. తక్షణమే ఈ ప్రభుత్వం మా సమస్యలను గుర్తించి మెలిపూడి ఐటీడీఏ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. ఈ ఐటీడీఏ వల్ల మా గిరిజన గ్రామాలనేవి చాలా ఉపయోగపడతాయండి. విద్యాపరంగా, వైద్యం పరంగా, నీటి పరంగా.